హాయ్ ఫ్రెండ్స్, హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక స్నాక్స్ పెట్టమని అడుగుతూనే ఉంటారు. మనం డబ్బులు ఇచ్చి బయట కొని తెచ్చే స్నాక్స్ అంత హెల్దీ కాదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా కారం మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే కాన్ఫ్లెక్స్ అనమాట. ఈ కాన్ఫ్లెక్స్ మన బయట కిరాణా షాప్లో దొరుకుతూ ఉంటాయండి. ఇవైతే ఒక పావు కిలో తీసుకొచ్చాను. ఈ కాన్ఫ్లెక్స్తో మిక్చర్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొన్ని కాన్ఫ్లెక్స్ అయితే ఆయిల్లో వేసాను. మనం వెయ్యగానే చాలా పెద్దగా అయిపోతాయండి కాన్ఫ్లెక్స్. ముందు కొన్ని వేసి చూసి అవి ఆయిల్ బాగా వేడైందని చెప్పి ఇంకా మిగతా కాన్ఫ్లెక్స్ అన్నీ కూడా ఆయిల్లో నేను వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా వెయ్యగానే చాలా పెద్దగా విచ్చుకుంటాయండి. కావాలంటే మీరు విడిగా బూందీ కూడా తీసుకుని కాన్ఫ్లెక్స్ మిక్సర్లో కలుపుకోవచ్చండి. లేదంటే ఇలా ఈ కాన్ఫ్లెక్స్తోనే మనం మిక్సర్ అనేది రెడీ చేసుకోవచ్చు. నేను ఒక పావు కిలో కాన్ఫ్లెక్స్ తీసుకొస్తే ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎంత పెద్ద గిన్నెతో ఎంత ఎక్కువ అయ్యాయో చూడండి. ఫస్ట్ మిక్సర్ అంతా కూడా గిన్నెలో కలిపేద్దాం అనుకున్నాను. ఈ కాన్ఫ్లెక్స్ తోనే ఫుల్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఇంకొక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసుకుని వేయించుకుంటున్నానండి. ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్లో మనకి ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉంటాయో అవన్నీ తీసుకుని వేసుకోవచ్చు. అలాగే నేను పల్లీలు వేసాను. అలాగే ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పు ఉంటే ఆ జీడిపప్పు కూడా డీప్ ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను. ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్లో మనకి ఏది అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. అలాగే ఇంకా ఒక కప్పు వరకు అటుకులు కూడా నేను డీప్ ఫ్రై చేసి వేసుకుంటున్నాను. ఎన్ని వేసుకుంటే అంత ఎక్కువ మిక్సర్ అయితే మనకి రెడీ అవుతుంది. అలాగే పిల్లలు కూడా ఇవన్నీ కూడా మిక్సర్లో కనిపిస్తూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా. అలాగే నేను ఒక కప్పు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు కూడా వేయించి వేసుకుంటున్నాను. ఇంకా ఏమేమి వేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. అలాగే నేను ఒక పెద్ద కప్పు వరకు కరివేపాకు తీసుకుని కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకుని మిక్సర్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్సర్కి టేస్ట్ రావడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక 2 వెల్లుల్లిపాయలు రెబ్బల కింద వలుచుకుని ఆ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఈ మిక్సర్ కొంచెం కారంగా ఉండడం కోసం కొంచెం కారం కూడా వెల్లుల్లిలో వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కాన్ఫ్లెక్స్లో ఆల్రెడీ మనకి కొంచెం సాల్ట్ ఉంటుంది, లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే మనం మిక్సీ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం పొడి కూడా ఈ మిక్సర్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కారం వేసుకోకుండా ఇలా అన్నా తినేయచ్చండి. లేదు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే మళ్ళీ కొత్త కారం జల్లుకుంటే ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మిక్సర్లో కంపల్సరీ వెల్లుల్లి ఇలా గ్రైండ్ చేసుకుని అయితే వేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే ఈజీగా కాన్ఫ్లెక్స్తో మనం మిక్సర్ అయితే రెడీ చేసుకున్నాము. ఇదే మిక్సర్ మనం బయట కొంటే ఒక 300 నుంచి 400 వరకు ఛార్జ్ చేస్తారండి. అలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లోనే హెల్దీగా మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ఈ విధంగా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పిల్లలకి ఇస్తూ ఉంటే హెల్దీగా తినొచ్చండి. చూసారు కదా ఎంత పెద్ద డబ్బా మిక్సర్ అయితే అయ్యిందో. మీరు కూడా తప్పకుండా ట్రై